ప్రతి జీవికి అభినివేశం ఉంటుంది. అభినివేశం అంటే నేను చావకుండా ఉండాలి, బ్రతుకుతూ ఉండాలి, ఇలానే ఉండాలి అనే భావన ఉంటుంది ప్రతి జీవికి. ఒక మనిషికే కాదు, ప్రతి జీవికి తను జీవించి ఉండాలని ఉంటుంది. మరి మనుషులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఆత్మత్యాగం ఎందుకు చేస్తారు? ప్రతి జీవికి సాధారణంగా స్వాభావికంగా ఉండే ఈ జీవించాలనే కోరిక ఎందుకు నశిస్తుంది? దీనికి కారణము మనిషి ఒకదాన్ని బాగా జరగాలని కోరుకుంటాడు, అది జరగదు. ప్రయత్నం చేస్తాడు, తన పరిధిలో జరగలేదు, ఇక జరగకుంటే ఏం అవసరం లేదనుకుంటాడు జీవించడం. అంటే జీవించడము అక్కడ ముఖ్యం కాదు. తను అనుకున్నది జరగలేదు కనుక నేను జీవించడం వ్యర్థం అనుకుంటాడు. కనుక దేనినైనా అతిగా కామించకూడదు, అతిగా ఆలోచించకూడదు. అది లభించాలి, లభిస్తేనే నేను బ్రతుకుతాను, లేకుంటే లేదు అనే భావన అనేది మూర్ఖత్వం, ఇది అజ్ఞానం, అవిద్య. మనిషికి అభినివేశం పోవాలి. అభినివేశం అవిద్యలో ఒకటి. ఎలా పోవాలి? అభినివేశం అంటే ఈ శరీరం అనేది నశించేది, దీన్ని మనము ఉన్నప్పుడే మనమేంటో తెలుసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మను, చేతన పదార్థాన్ని. ఈ శరీరం గురించి అప్పుడు మరణ భయం ఉండకుంటే అది అభినివేశాన్ని తొలగించినట్టు అవుతుంది. కానీ నేను చనిపోతాను అనే భావన అభినివేశం కాదు. అది బ్రతకాలనే కోరిక నశించడానికి కారణము వేరే కోరిక లభించాలని తీవ్రంగా ఉండడమే. అంతేగాని అది విద్య కాదు, అవిద్య కిందికే వస్తుంది. కానీ అవిద్యలో ఉన్న అభినివేశము ఈ శరీరం వేరు, నేను వేరు అని ఆత్మస్థుడైనప్పుడు ఈ శరీరం గురించి భయపడపోవడాన్ని అభినివేశం అంటారు.